भूतानां भूमिरेवावलम्बनं त्वयि जाता पराधानां त्वमेव शरणं शिवे. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. శివానంద లహరి రోజుకో శ్లోకంలో మనం ఈ రోజు 58వ శ్లోకం గురించి నేర్చుకుంటున్నాం. ముందుగా శ్లోకం. ఏకో వారిజ బాంధవః క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వా లోచనగోచరోऽపి భవతి త్వం కోటి సూర్యప్రభః వేద్యః కిన్న భవస్యహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమః తత్సర్వం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. ఏకో వారిజ బాంధవః క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వా లోచనగోచరోऽపి భవతి త్వం కోటి సూర్యప్రభః వేద్యః కిన్న భవస్యహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమః తత్సర్వం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. చక్కగా ఈరోజు 58వ శ్లోకంలో ఏం చెప్తున్నారు మనకి ఆదిశంకరాచార్యులు వారు? మనకందరికీ ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు అని 57వ శ్లోకంలో చెప్పారు కదా. అలాంటి అంతటా వ్యాపించి ఉన్న స్వరూపము నా ముందు సాక్షాత్కరించడానికి ఏమిటి స్వామి మీకున్న అడ్డంకి? ఒకవేళ అడ్డంకి ఏమీ లేదనుకో, మిమ్మల్ని చూడడానికి నాకేంటి అడ్డంకి? నాలో ఉన్న అడ్డంకి ఏంటి? మనందరిలో ఉన్న అడ్డంకి ఏంటండి? అవిద్య, అజ్ఞానం అనే అడ్డంకులు ఉన్నాయన్నమాట. వాటన్నిటిని తొలగించుకొని చూడమంటున్నారు. కళ్ళు ఉన్నయ్యా, కళ్ళతో చూసేది, కళ్ళతో చూడగలమా అంటే మనోనేత్రంతో చూడమంటున్నారు. ఆయన అంతటా వ్యాపించి ఉన్నారు అని మనోనేత్రంతో చూడమంటున్నారు. దానికి సంబంధించి కళ్ళు లేని ఒక అంధకాసురుడి గురించి చెప్తూ మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోమని మనకి ఆదిశంకరాచార్యులు వారు చెప్తున్నారు. ముందుగా ప్రతి పదానికి అర్థం చూసుకుందాము. ఇక్కడ హే పశుపతే అంటున్నారు. హే పశుపతే అంటే ఓ పరమేశ్వర. వారిజ బాంధవః, వారిజ బాంధవః అంటే పద్మాలకి బంధువుడైన సూర్యుడితో అన్నమాట. సూర్యుడా, ఏకహ ఒక్కడైన, సూర్యుడు ఒక్కడే కదండి, సూర్యుడు ఒక్కడేనంట, ఒక్కడైనా. క్షితినభో వ్యాప్తం, క్షితి అంటే భూమి, నభ అంటే నభము అంటే ఆకాశము, అందరికీ తెలిసినవే ఇవి. క్షితినభో వ్యాప్తము భూమి ఆకాశం అంతా నిండిన, తమో మండలం అంధకార రాశిని, ఈ అంధకారాన్ని, భిత్వా భేదించి, లోచన గోచరోపి, లోచనాలు అంటే ఏంటి? కన్నులు, గోచరోపి అంటే కనపడుతున్నాయి, కన్నులకి కనపడుతున్నవాడు, భవతి అగుచున్నాడు, త్వం నీవు, కోటి సూర్యప్రభ కోట్ల కొలది సూర్యుల యొక్క కాంతి కలిగి ఉన్నావు నీవు, వేద్య వేదాల ద్వారా తెలుసుకోదగిన వాడివి నీవు, కిం కిం నభసి అంటే ఏల కావు, అహో ఏమిటి ఈ చోద్యం, ఘనతరం మిక్కిలి దట్టమైన, మత్తమహ నా అజ్ఞానాంధకారం, కీదృక్ ఏ పాటిది, నాలో ఉన్న అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించుట నీకు ఏ పాటిది, భవేత్ అగును, తత్ కనుక, సర్వం ఆ అజ్ఞానం అంతటిని, వ్యపనీయ తొలగించి, సాక్షాత్ నా ఎదుట ప్రత్యక్షమయ్యి, ప్రసన్న నన్ను అనుగ్రహించు, భవ అలా అవ్వు అని చెప్తున్నారనమాట. ఒక సూర్యుడు భూమిపైన మరియు ఆకాశంలోనూ వ్యాపించిన చీకటినంతటిని తొలగించి మరి మా కళ్ళకి కనిపిస్తున్నాడు. లోచన గోచరోపి చక్కగా మా అందరి కళ్ళకి కనపడుతున్నాడు. ఓ పశుపతి, ఆయనేమో ఒక్కడే, కానీ నువ్వు ఎలాంటి వాడివి? కోటి సూర్యుల వలె ప్రకాశించే వాడివి. అయినా సరే నా కళ్ళకి కనపడడం లేదు, ఎందుకంటే నా పాపము అనే చీకటి అంత దట్టంగా ఉన్నదేమో, అందుకని నువ్వు నాకు కనిపించటం లేదేమో. ఆ చీకటిని అంతటినీ పారద్రోలి చక్కగా ప్రసన్నుడివై నాకు ప్రత్యక్షమవ్వు అని అడుగుతున్నారు.
అడగటమే ఎంత చక్కగా అడుగుతున్నారో చూడండి. నా ఎదుట సాక్షాత్కరించడానికి నీకేమిటి స్వామి అడ్డంకి అని మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఈ భూమండలమంతా చీకటి. ఆకాశం నిండా కూడా చీకటే విస్తరించి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏంటి ఒకే ఒక్క సూర్యుడు ఈ చీకటినంతటిని తన యొక్క వెలుగు అనే కిరణాలతో ఛేదించి అందరికీ నయన గోచరుడు అవుతున్నాడు. అంటే అందరికీ కనిపిస్తున్నాడు. అందరి నయనాలకు కనిపిస్తూ ఉన్నాడు. మరి లోకాలకు వెలుగుల్ని ప్రసాదిస్తున్నాడు ఆయన. ఆ వెలుగు సూర్యులనెందరినో వెలిగిస్తున్నది నీవు. అంతే కదా! శివుడికి ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను మూడవ కన్ను అగ్ని ఎన్నో సార్లు చెప్పుకున్నాం మనం. అలా ఇలాంటి సూర్యులందరినీ ఎంతో మందిని వెలిగిస్తున్నది నీవే. కోటి సూర్య సమానమైన ప్రభలతో నిండి ఉంటావు. అయినప్పటికీ కూడా సూర్యుడిని చూసినట్లుగా నేను నిన్ను చూడలేకపోతున్నాను. ఏంటబ్బా కారణం? ఇది ఏం చోద్యం? ఓహో! అంత వెలుగుతో ఉన్న నిన్ను కూడా చూడలేనంత దట్టంగా నా చుట్టూ అవిద్య అనే చీకట్లు కమ్ముకున్నాయి కాబోలు. చూడండి, ప్రశ్న ఆయనదే, సమాధానం ఆయనదే. ఎందుకు స్వామి నువ్వు కనిపించటం లేదు అని అడుగుతున్నారు. మళ్ళీ ఓహో! నాలో అవిద్య పేరుకొని పోయింది కామాలా. ఆ అంధకారంలో నుంచి నేను బయటపడి నిన్ను చూడలేకపోతున్నాను కామాలా అని ఆయనే సమాధానం ఇస్తున్నారు. స్వామి పశుపతి పట్ల నువ్వు ప్రసన్నుడివి అయిపోనాయనా. నాలో ఉన్న అవిద్య అనే చీకట్లను నా నుంచి పారద్రోలు. నా యందు జ్ఞాన కిరణాలను ప్రసరింపచెయ్యి. నిర్గుణమైన సగుణ సాకారమైన నీ రూపాన్ని నా కన్నులకు కట్టేలాగా నాకు కొత్త వెలుగులు ప్రసాదించు. చూడండి, నిర్గుణ రూపమైనా పర్వాలేదంట, సగుణ సాకార రూపమైనా పర్వాలేదంట. ఏ రూపాన్నైనా సరే నా కన్నులకి కట్టేలాగా నాకు చక్కగా వెలుగులు ప్రసాదించు స్వామి అంటున్నాడు. మనకి ఇలా చెప్పారు కదా శివానంద లహరిలో. ఇదే శ్లోకము ఆయన సౌందర్య లహరిలో ఎంత అందంగా అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్య స్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. మూడో శ్లోకం అనుకుంటానండి. ఎంత మంచి శ్లోకమో! అక్కడ అమ్మనేమడిగాడు? నీ పాదధూళి ప్రభావము చాలా విచిత్రమైనదమ్మా. అజ్ఞానులు అజ్ఞానుల యొక్క మనసుల్లోని అజ్ఞానం అనే మహా అంధకారాన్ని కూడా పోగొట్టే సూర్యోదయం లాంటిది నీ పాదధూళి అని చెప్పారు. జడులకు చేతనత్వాన్ని కలిగించే జ్ఞాన పుష్పం నుండి స్రవించే మకరంద ప్రవాహమమ్మా నీ పాదధూళి అని చెప్పారు. దరిద్రులకు కోరిన కోరికలను ఇచ్చే గుణ సమూహము నీ పాదధూళి. సంసార సముద్రాన మునిగిన బాధితులందరినీ ఉద్ధరించటంలో అది వరాహ ద్రంష్ట్రాన్ని కలిగి ఉందంట. వరాహ ద్రంష్ట్రం ఎంత స్ట్రాంగ్ అండి! చక్కగా హిరణ్యాక్షుణ్ణి కూడా ఎత్తేసి చంపేశాడు కదా వరాహ రూపంలో నారాయణమూర్తి. అలాంటి పాదధూళి అమ్మదంట. ఇప్పుడు ఈటలో ఉన్న అవిద్యను తొలగించుకోవడానికి స్వామి వారిని అడుగుతున్నారు. నాలో ఉన్న అవిద్యను తొలగించి చక్కటి జ్ఞాన వెలుగుతుర్ని నాకు ఇవ్వు స్వామి అడుగుతున్నారు. ఇదే మాట మనకు శ్రీకృష్ణుల వారు కూడా చెప్పారు. ఏం చెప్పారు? 10వ అధ్యాయంలో అనుకుంటా అండి, శ్లోకం గుర్తు రావటం లేదు, అదే నెంబరు. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థః జ్ఞాన దీపేన భాస్వత అని చెప్పారండి. అర్జునుడికి శ్రీకృష్ణుడు కూడా. ఏంటంటే దాని అర్థం, ఓ అర్జున, అందరి అంతఃకరణాలలోనూ నేను స్థితుడనై ఉన్నాను. ఎందుకు? నేను వారిని అనుగ్రహించడానికి తేజోమయమైన తత్వజ్ఞాన రూపము అనే దీపాన్ని అనే జ్యోతిని వెలిగించి వాళ్ళలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని పారద్రోలుతాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు మనకు గీతలో. అదే ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారు అడుగుతున్నారు.
నాలో అవిద్య అనే చీకటి దట్టంగా అలుముకొని ఉంది స్వామి. దానిని పారద్రోలి జ్యోతిని వెలిగించి, ఆ జ్యోతి వెలుగులో నాకు కనపడు స్వామి అని చక్కగా అడుగుతున్నారు. మనం మనం కూడా అడిగేద్దామా మరి? ఓం నమః శివాయ.